కానీ మొత్తం చెత్త కొట్టేసినంత. జై బాలయ్య. ఇది బోయపాటికే సాధ్యం. ఇది బోయపాటికే సాధ్యం. చెప్పండి సినిమా ఎలా చెప్పండి. ఇంకేంటి ఎలా ఉండదు, హిందుత్వం అంటే ఇదేనయ్యా. ఇంకేం కావాలి? జై బోయపాటి, జై బాలయ్య, ఇంకేం కావాలి సార్? తమన్ మ్యూజిక్ ఎలా ఇచ్చారు? తమన్ సూపర్ సార్. ఆయన ఏంటి సార్, మా ఇంటి మనిషి. నందమూరి తమన్ను తమన్నది, మీరు నందమూరి తమన్ అన్నట్టు అంతే. ఏమయ్యా అనుకున్న బాగుంటాం ఏంటయ్యా? నువ్వు అడిగేది తప్పది. మీ అమ్మకి ఎంతమంది కొడుకులు అడుగుతున్నావు? ఇది సూపర్. అది సూపర్ డూపర్. మామూలుగా కాదు సార్. నందమూరి తమన్ కాదు, బోయపాటి సీన్ గ్రేట్. సెకండ్ హాఫ్ సూపర్. మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగుంది. బాగున్నాయండి. సినిమా బాగుందండి. ఏం నచ్చింది మీకు సినిమా? ఏం నచ్చింది? ఏ పాయింట్ నచ్చింది? సనాతనం బాగా నచ్చిందండి. ఎక్సలెంట్ అండి. దైవభక్తి బాగుందండి దీని సినిమాలో. కింగ్ లాగా ఉన్నాడండి. సూపర్ అండి. తమన్ గారి నుంచి స్టార్ట్ చేస్తే సీరియస్లీ అఖండ 1 కంటే ఇంకా నాకు తెలిసి ఎన్ని థియేటర్లో ఎన్ని స్పీకర్లు ఈసారి నిజంగా పగిలిపోతాయి నాకు తెలియదు కానీ సో నెక్స్ట్ లెవెల్లో ఇచ్చినారనమాట. నాట్ ఓన్లీ బేస్ అనమాట. సో ఇలాంటి తమన్ గారి మనం మ్యూజిక్ మనం చూస్తాం యాక్షన్ మూవీస్కి ఏ విధంగా ఇస్తారు, కానీ ఇలాంటి యాక్షన్ ప్లస్ స్పిరిచువల్లీ ఎమోషనల్లీ లోడెడ్ మూవీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ భక్తికి కూడా నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినారు. అండ్ మన బాలకృష్ణ గారి గురించి వస్తే నట విశ్వరూపం బ్రో. సీరియస్లీ అఖండ చూసినప్పుడే నేను వామ్మో అని అనుకున్నాను అనమాట. క్యారెక్టర్లో జీవించేస్తారు కదా అని. ఈ మూవీలో అయితే లిటరల్లీ సీరియస్లీ చెప్తాను, అంటే ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే యాక్టింగ్లో మళ్ళీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, క్యారెక్టర్లో లీనమైపోయినారనమాట కంప్లీట్లీ బాలకృష్ణ గారు అయితే. నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూవీ చూసినందుకు. సో ద బెస్ట్ మూవీ ఇన్ 2025 అనే కాదనమాట. సీరియస్లీ అంటే ఏంటంటే దివ్య దర్శనము, ధర్మ గర్జనం రెండు అయితే ఈ మూవీలో చూడడం జరిగింది. సనాతన ధర్మ గర్జనం ఎలా ఉంటుంది, దివ్య దర్శనం అనమాట. శివుడి సీన్స్ ఉంటాయి, పరమశివుడి సీన్స్ ఉంటాయి. ఎక్కువ చెప్తే మళ్ళీ బాగుండదు, స్పాయిలర్ అయిపోతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి డైలాగ్స్ ఉంటాయి బ్రో. దేవుడు మీకు ఎందుకు కనబడాలి, మీరు ఈ కాలంలో చేసే పనులకు దేవుడు మీకు ఎందుకు కనబడాలి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బ్రో ఎవ్రీ సీన్ వచ్చేసి హైలైట్ అనమాట బాలకృష్ణ గారి నటవిశ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు వచ్చేసి ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తున్నారనమాట. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ఈ ఊర్లలో ప్రతి గడప నా గడపే, ప్రతి కుటుంబము నా కుటుంబమే. ఈ కుటుంబంలో ఎవరన్నా గెలకాలను చూస్తే ముక్కలుగా నరికి డిక్కీలు వేసుకెళ్తా అన్నారు. సో ఒక చిన్న సజెషన్ ఏంటంటే నాట్ ఓన్లీ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆయన కుటుంబం కాదని పక్కన పెట్టేస్తే సో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు బ్రో ఇప్పటి వరకు ఎవరైనా బాలకృష్ణ గారి అభిమాని కాదు అన్నా కూడా ఈ సినిమా చూస్తే డెఫినెట్లీ వాళ్ళు బాలకృష్ణ గారి అభిమానం అయిపోతారు. ఎందుకంటే ఆ లెవెల్లో నట విశ్వరూపం అనమాట. నేను ఎగ్జాజరేట్ అయి చెప్పను, పర్సనల్గా మీ అందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో సీరియస్లీ ఒక సనాతన ధర్మం కావచ్చు, దివ్య దర్శనం కావచ్చు, దేవుడి మీద భక్తి, ధర్మం మీద భక్తి ఉంటే చెప్తున్నాను కదా, దివ్య దర్శనము, ధర్మ గర్జనము రెండు మనకు మూవీ చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి మూవీ, ఎక్సలెంట్ మూవీ. ఇంటర్వెల్ అతను కొట్టేస్తారు బ్రో, నెక్స్ట్ లెవెల్ అనమాట. సీరియస్ అంటే రజనీకాంత్ గారే చెప్పారు కదా, ఇలాంటి సీన్స్ ఎవరు చేస్తే యాక్సెప్ట్ చేయరు ఇండియాలో, ఓన్లీ ఒక బాలకృష్ణ గారు చేస్తే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అని అన్నారు కదా. సో మూవీ చూసేంతసేపు మనకు వేరే హీరోలు ఎవరైనా చేసినా కూడా వామ్మో ఓవర్ ద టాప్ సీన్లు ఇవి అవి ఇవని ఇంత ఎక్కిరిస్తారేమో, కానీ మనము ఈ మూవీ చూసేంతసేపు మనం చూస్తూనే ఉండిపోతాం అనమాట. బాలకృష్ణ గారు చేసే సీన్స్కి అయితే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ బ్రో. బోయపాటి గారి విశ్వరూపము, బాలకృష్ణ గారి నట విశ్వరూపము మరియు ఆయన ఉగ్ర విశ్వరూపం అయితే మూవీలో అయితే చూపించినారు.